Hello everyone, English teacher here. Welcome back to our channel. I hope everyone is doing well. ఈ రోజు కూడా మీ అందరి కోసం మరొక మంచి వీడియో. బిఫోర్ స్టార్టింగ్ దిస్ వీడియో, ఈ వీడియో డిస్క్రిప్షన్లో మీ అందరికీ ఉపయోగపడే మంచి ప్రొడక్ట్స్ని ట్యాగ్ చేశాను. అవి మీకు నచ్చితేనే లింక్ క్లిక్ చేసి పర్చేస్ చేయండి. అండ్ నౌ వీ వర్ హ్యావింగ్ అ టెలిగ్రామ్ ఛానల్. ఈ టెలిగ్రామ్ ఛానల్లో ఎవ్రీ మినిట్ కూడా చాలా మంచి డిస్కౌంటెడ్ డీల్స్ పోస్ట్ అవుతూ ఉంటాయి. ఈ డీల్స్ ద్వారా మీరు మీ మనీని చాలానే సేవ్ చేసుకోవచ్చు. ఛానల్ అంతా ఒకసారి చెక్ చేయండి, వర్త్ అనిపిస్తేనే జాయిన్ అవ్వండి. ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో అలాగే కమ్యూనిటీ పోస్ట్లో ఉంది, చెక్ ఇట్ వన్స్. ఇప్పుడైతే ఈ వీడియోలో ఈటింగ్ రిలేటెడ్ సెంటెన్సెస్ ఉండబోతున్నాయి. వాటిని క్లియర్గా ఎగ్జాంపుల్స్తో ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్పాలో చూసేద్దాం. వీడియోలో ఉన్న సెంటెన్సెస్ మీకు యూస్ఫుల్గా అనిపిస్తేనే ఒక లైక్ చేయండి. ఇప్పుడైతే ప్రీవియస్ వీడియోలో నేను మిమ్మల్ని 2 క్వశ్చన్స్ అడిగాను కదా, వాటి యొక్క ఆన్సర్స్ని చూసేద్దాం. ఫస్ట్ వన్ ఈస్ సగ్గుబియ్యం. సగ్గుబియ్యంని మనం ఇంగ్లీష్లో సాగో అని చెప్తాం. నౌ ద సెకండ్ క్వశ్చన్ ఈస్ ఈరోజు స్కూల్లో ఏం చేశావు? ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో వాట్ డిడ్ యూ డూ అట్ స్కూల్ టుడే ఈ విధంగా అడుగుతాం. ఇప్పుడు మీకోసం ఈ వీడియోలో అయితే 2 క్వశ్చన్స్ ఉంటాయి కదా, వాటిలో ఫస్ట్ వన్ ఈస్ తిండిబోతు. తిండిబోతుని మనం ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్తాం? వాట్ డు వి కాల్ దిస్ ఇన్ ఇంగ్లీష్? లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్. నౌ ద సెకండ్ క్వశ్చన్ ఫర్ యూ విచ్ ఈస్ నువ్వు ఏమైనా తిన్నావా లేదా? ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఏ విధంగా అడుగుతామో మర్చిపోకుండా కామెంట్స్లో చెప్పేయండి. ఇప్పుడైతే లేట్ చేయకుండా మన వీడియోని స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ సెంటెన్స్ ఆఫ్ దిస్ వీడియో ఈస్ తినడం తప్ప వేరే పని లేదా? ఎవరైనా ఎక్కువగా తింటూ ఉన్నప్పుడు ఇలా అంటూ ఉంటారు కదా, సో దీన్ని ఇంగ్లీష్లో డోంట్ యూ హ్యావ్ ఎనీథింగ్ ఎల్స్ టు డూ బట్ ఈట్. డోంట్ యూ హ్యావ్ ఎనీథింగ్ ఎల్స్ టు డూ బట్ ఈట్ ఈ విధంగా అడుగుతాం. డోంట్ యూ హ్యావ్ ఎనీథింగ్ ఎల్స్ టు డూ అంటే నీకు వేరే పనేమీ లేదా అని. ఇప్పుడైతే 2 ఎగ్జాంపుల్స్ని చూసేద్దాం. ఫస్ట్ వన్ ఈస్ I have been feeling very hungry lately and I don't understand why. I have been feeling very hungry lately and I don't understand why. అంటే నాకు ఈ మధ్య చాలా ఆకలిగా అనిపిస్తోంది, ఎందుకో నాకు అర్థం కావడం లేదు అని. ఇప్పుడైతే సెకండ్ ఎగ్జాంపుల్ని చూద్దాం. అదేంటంటే eat quickly and do as I say or you eat quickly and do as I say. అంటే నువ్వు త్వరగా తిని నేను చెప్పినట్లు చెయ్యి లేదా నేను చెప్పింది చెయ్యి అని. సెంటెన్స్ నెంబర్ 2 ఈస్ నువ్వు ఎప్పుడు తింటూనే ఉంటావా? ఇలా కూడా అడుగుతూ ఉంటారు కదా, సో దీన్ని ఇంగ్లీష్లో డూ యూ ఆల్వేస్ ఈట్. డూ యూ ఆల్వేస్ ఈట్ ఈ విధంగా అడుగుతాం. ఇప్పుడైతే ఈ సెంటెన్స్కి సంబంధించిన సెంటెన్సెస్ని కూడా చూద్దాం. ఫస్ట్ వన్ ఈస్ ఇఫ్ యూ కీప్ ఈటింగ్ లైక్ దిస్ యూ విల్ గెట్ వెరీ ఫ్యాట్. ఇఫ్ యూ కీప్ ఈటింగ్ లైక్ దిస్ యూ విల్ గెట్ వెరీ ఫ్యాట్ అంటే నువ్వు గనక ఇలాగే తింటూనే ఉంటే నువ్వు చాలా లావుగా అయిపోతావు అని. ఇప్పుడైతే సెకండ్ ఎగ్జాంపుల్ని చూద్దాం. అదేంటంటే దిస్ ఈజ్ నాట్ గుడ్ ఫర్ యువర్ హెల్త్ సో ఈట్ రైట్. దిస్ ఈజ్ నాట్ గుడ్ ఫర్ యువర్ హెల్త్ సో ఈట్ రైట్ ఆర్ ఈట్ ప్రాపర్లీ అంటే ఇది నీ ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు, కాబట్టి నువ్వు సరిగ్గా తిను లేదా కరెక్ట్గా తిను అని. సెంటెన్స్ నెంబర్ 3 ఈస్ ఎంత తిన్నా లావ్ అవ్వను. కొంతమంది ఇలా ఉంటూ ఉంటారు కదా, సో దీన్ని ఇంగ్లీష్లో నో మ్యాటర్ హౌ మచ్ ఐ ఈట్ ఐ వోంట్ గెట్ ఫ్యాట్. నో మ్యాటర్ హౌ మచ్ ఐ ఈట్ ఐ వోంట్ గెట్ ఫ్యాట్ ఈ విధంగా చెప్తాం. నో మ్యాటర్ హౌ మచ్ ఐ ఈట్ అంటే నేను ఎంత తిన్నా సరే అని. ఇప్పుడైతే 2 ఎగ్జాంపుల్స్ని చూద్దాం. ఫస్ట్ వన్ ఈస్ ఐ థింక్ ఇట్స్ అ బ్లెస్సింగ్ ఫ్రమ్ గాడ్ టు బీ ఏబుల్ టు బీ లైక్ దిస్. ఐ థింక్ ఇట్ ఈస్ అ బ్లెస్సింగ్ ఫ్రమ్ గాడ్ టు బీ ఏబుల్ టు బీ లైక్ దిస్ అంటే ఇలా ఉండగలగడం దేవుడిచ్చిన వరమని నేను అనుకుంటున్నాను అని. అనదర్ ఎగ్జాంపుల్ ఈస్ I eat very little but look very fat. I eat very little but look very fat అంటే నేను చాలా తక్కువగా తింటాను కానీ చాలా లావుగా కనిపిస్తాను అని. సెంటెన్స్ నెంబర్ 4 ఈస్ చాలా ఆకలిగా ఉంది, ఇప్పుడే తినాలి లేదా ఇప్పుడే తినేయాలి. ఇలా కూడా అనుకుంటూ ఉంటారు కదా, సో దీన్ని ఇంగ్లీష్లో I am so hungry I need to eat now or I am very hungry so I need to eat now or I have to eat now ఈ విధంగా చెప్తాం. ఇప్పుడైతే 2 ఎగ్జాంపుల్స్ని చూద్దాం. ఫస్ట్ వన్ ఈస్ ఐ ఫీల్ ఫుల్ ఈవెన్ దో ఐ హ్యావ్ ఈటన్ అ లిటిల్ ఆర్ ఐ ఫీల్ ఫుల్ ఈవెన్ దో ఐ హ్యావ్ ఈటన్ అ లిటిల్ బిట్ అంటే నేను కాస్తంత లేదా కొంచెమే తిన్నా సరే నాకు చాలా ఫుల్గా అనిపిస్తోంది లేదా కడుపు నిండుగా అనిపిస్తోంది అని. అనదర్ ఎగ్జాంపుల్ ఈస్ థింక్ అబౌట్ సంథింగ్ అదర్ దాన్ వాట్ యు ఆర్ ఈటింగ్ ఆర్ థింక్ అబౌట్ సంథింగ్ అదర్ దాన్ ఈటింగ్ అంటే నువ్వు తినేదాని గురించి కాకుండా ఇంకేదైనా ఆలోచించు అని. థింక్ అబౌట్ సంథింగ్ అంటే ఏదైనా ఆలోచించు అని. సెంటెన్స్ నెంబర్ 5 ఈస్ రోడ్ మీద తినడం ఇష్టం ఉండదు.
ఇలా చాలా మంది అనుకుంటూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో ఐ డోంట్ లైక్ ఈటింగ్ ఆన్ ద రోడ్, ఐ డోంట్ లైక్ ఈటింగ్ ఆన్ ద రోడ్ ఆర్ ఐ డోంట్ లైక్ ఈటింగ్ అవుట్ సైడ్ ఫుడ్, ఈ విధంగా చెప్తాం. ఇప్పుడైతే 2 ఎగ్జాంపుల్స్ని చూద్దాం. ఫస్ట్ వన్ ఇస్ యాక్చువల్లీ ఐ లైక్ టు ఈట్ పానీపూరి ఇన్ అ రెస్టారెంట్. యాక్చువల్లీ ఐ లైక్ టు ఈట్ ఆర్ ఈవెన్ ఐ లైక్ టు ఈట్ పానీపూరి ఇన్ అ రెస్టారెంట్ అంటే నిజానికి నేను పానీపూరి కూడా రెస్టారెంట్లో తినడానికే ఇష్టపడతాను అని. అనదర్ ఎగ్జాంపుల్ ఇస్ I can't stand on the road and eat, don't bother me at all. I can't stand on the road and eat, so don't bother me at all. అంటే నేను రోడ్డు మీద నిలబడి తినలేను కాబట్టి మీరు నన్ను విసిగించొద్దు లేదా కాబట్టి నన్ను ఇబ్బంది పెట్టొద్దు అని. సెంటెన్స్ నెంబర్ 6 ఈజ్ ఒక్కసారి తింటే ఏమీ కాదు. ఇలా కూడా అంటూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో ఈటింగ్ ఇట్ వన్స్ ఇస్ నథింగ్, ఈటింగ్ ఇట్ వన్స్ ఈజ్ నథింగ్, ఈ విధంగా చెప్తాం. ఈటింగ్ వన్స్ ఇస్ నథింగ్ అంటే ఒక్కసారి తింటే ఏమీ కాదు అని. నౌ ద ఫస్ట్ ఎగ్జాంపుల్ ఇస్ ఐ డోంట్ ఈట్ ఆన్ ద రోడ్ ఎవ్రీ డే, ఐ ఈట్ ఒకేషనలీ సో నథింగ్ హ్యాపన్స్. ఐ డోంట్ ఈట్ ఆన్ ద రోడ్ ఎవ్రీ డే, ఐ ఈట్ ఒకేషనలీ సో నథింగ్ హ్యాపన్స్ అంటే నేను ప్రతిరోజు రోడ్డు మీద తినను లేదా బయట ఫుడ్ తినను, నేను అప్పుడప్పుడు మాత్రమే తింటాను కాబట్టి ఏమీ అవ్వదు అని. అనదర్ ఎగ్జాంపుల్ ఇస్ if you like it, eat it. If not, leave it. I don't want to force you at all. If you like it, eat it. If not, leave it. I don't want to force you at all. అంటే నీకు నచ్చితే తిను లేకపోతే వదిలే, నేను నిన్ను అస్సలు ఫోర్స్ చేయాలని అనుకోవడం లేదు అని. నెక్స్ట్ సెంటెన్స్ ఈజ్ బాగుందని చెప్పే అలవాటు లేదా. ఇలా కూడా అంటూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో డోంట్ యూ హ్యావ్ ద హ్యాబిట్ ఆఫ్ సేయింగ్ గుడ్, డోంట్ యూ హ్యావ్ ద హ్యాబిట్ ఆఫ్ సేయింగ్ గుడ్, ఈ విధంగా చెప్తాం. డోంట్ యూ హ్యావ్ ద హ్యాబిట్ అంటే నీకు అలవాటు లేదా అని. నౌ ద ఫస్ట్ ఎగ్జాంపుల్ ఇస్ నో మ్యాటర్ వాట్ ఐ కుక్ యూ విల్ ఈట్ ఇట్ అండ్ లివ్ వితౌట్ సేయింగ్ అ వర్డ్. నో మ్యాటర్ వాట్ ఐ కుక్ యూ విల్ ఈట్ ఇట్ అండ్ లివ్ వితౌట్ సేయింగ్ అ వర్డ్ అంటే నేను ఏది వండినా సరే నువ్వు తినేసి ఒక్క మాట కూడా చెప్పకుండా వెళ్ళిపోతావు అని. అనదర్ ఎగ్జాంపుల్ ఇస్ I am very angry about this or I am very angry about this matter అంటే ఈ విషయం గురించి నాకు చాలా కోపం వస్తుంది లేదా ఈ విషయం వల్లే నాకు చాలా కోపం వస్తుంది అని. నా ది లాస్ట్ సెంటెన్స్ ఈజ్ మొత్తం నువ్వే తినేసావా. ఇలా కూడా అంటూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో డిడ్ యూ ఈట్ ఇట్ ఆల్ యువర్ సెల్ఫ్, డిడ్ యూ ఈట్ ఇట్ ఆల్ యువర్ సెల్ఫ్, ఈ విధంగా అడుగుతాం. అంటే మొత్తం నువ్వే తినేసావా అని. నా ది ఫస్ట్ ఎగ్జాంపుల్ ఈజ్ I haven't eaten a bit, don't you care about me? I haven't eaten a bit, don't you care about me? అంటే నేను కొంచెం కూడా తినలేదు, నువ్వు నా గురించి పట్టించుకోవా లేదా నువ్వు నన్ను పట్టించుకోవా అని. Another example is I cooked and ate what I liked, you cook what you like. Or I cooked and ate what I like, you can cook what you like. అంటే నాకు నచ్చింది నేను వండుకొని తిన్నాను కాబట్టి నీకు నచ్చింది నువ్వు వండుకొని తిను లేదా నువ్వు వండుకో అని. వీడియోని ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. వీడియోలో ఉన్న సెంటెన్సెస్ అన్నీ తరచూ ప్రాక్టీస్ చేస్తూ ఉన్నట్లయితే యూ విల్ బికమ్ అ బెటర్ అండ్ ఫ్లూయెంట్ ఇంగ్లీష్ స్పీకర్. ఈ వీడియో మీకు ఏ విధంగా అనిపించిందో మీ ఫీడ్బ్యాక్ని మాత్రం తప్పనిసరిగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. We'll meet you again with the useful and interesting video. Until then, keep learning, keep practicing and keep supporting Tinglish Teacher. Have a good day. Bye-bye.